శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సియార్థసిద్ధియర్థం పూజితోయస్సురాసురై సర్వవిఘ్నహరస్తస్మై శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికి కూడా ముందుగా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పార్థివనామ సంవత్సరం అంటారు. పార్థివైర్మందలీకైశ్చ సామంతైర్దండనాయకై పీడ్యంతే వై ప్రజా సర్వా క్షుధార్తాశ్చ పరాభవే. పరాభవాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం ఆమయ క్షుద్రద్రవ్యాని ప్రభూతాని సంస్థయః. అంటే ఈ యొక్క సంవత్సరం పరాభవనామ సంవత్సరం అందు మంత్రులు, రాజులు, న్యాయాధికారుల వలన ప్రజలకు అనేక విధాలుగా కష్టాలు కలుగుతాయి. రాజులు వాళ్ళకు వాళ్ళే కలహించుకుంటారు. తర్వాత దేశాన్ని అనేక విధాలుగా బాధ పెడతారు. కానీ ఈ పరాభవనామ సంవత్సరంలో ఆహార ధాన్యాలు మాత్రం చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు అన్నమాట. అంటే మనకున్నలాగానే ఈ పంచాంగం ప్రకారం కూడా రాజాది నవనాయకులు అంటారు. అంటే రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, రసాధిపతి, నీరాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, ఇట్లా 9 మంది పోర్ట్ఫోలియో మనకి ఎట్లయితే ఉంటుందో ఈ 9 మంది అధికారులు ఉంటారు. ఈ సంవత్సరం బృహస్పతి రాజు గురువు, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు. ఈ విధంగా 9 మందికి 9 ఆధిపత్యాలు ఇచ్చినారు. అయితే గురువు రాజైతే ఏం చేస్తాడు, అంగారకుడు మంత్రి అయితే ఏం చేస్తాడు అని చెప్పడానికి కోసం నేను ఒక ద్విజాతయా కర్మరత సధర్మా సన్మార్గనీతి విదో నరేంద్రా సుభిక్షమారోగ్య సుఖం ప్రజానాం సృష్టిరబ్ధాధిపతౌ సురేచ్యే. ఒకవేళ బృహస్పతి రాజు అయినట్టయితే బ్రాహ్మణులందరూ కూడా తమ యొక్క కర్మలు చక్కగా చేసుకుంటారు. ప్రజలందరూ కూడా న్యాయ మార్గంలో సంచరిస్తారు. సుభిక్షంగా ఉంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే బృహస్పతి దేవమంత్రి. ఆయన ఎన్ని విధాల కష్టాలు వచ్చినా రాజుకు కష్టం రాకుండా, దేశానికి ఏమాత్రం ఉపద్రవం రాకుండా కాపాడే శక్తి ఆ బృహస్పతికి ఉంది కనుక అటువంటి బృహస్పతి మనకు రాజైనాడు కనుక మన భారతదేశానికి ఈ సంవత్సరం కష్టాలు తక్కువ వస్తాయి. మంత్రి కుజుడు దఖన ప్రకరణ శ్యామర మరుధామయభీతి రతూల స్యాత్ క్షితితనయే మంత్రిని సతి వృష్టిర్మధ్యాక్షయశ్చ సస్యాం. అంగారకుడు రాజు, ఆయన స్వతహా కూడా రాజు. నవగ్రహాల లోపల శుక్రుడు, బృహస్పతి ఇద్దరు బ్రాహ్మణులు, రవి చంద్రుడు, రవి అంగారకుడు ఇద్దరు రాజులు, చంద్రుడు బుధుడు వైశ్యుడు వేరే వాళ్ళు. తదనకు ఇట్లా కులాలు అనేటివి మన మన ధర్మశాస్త్రంలో నిర్ణయించారు. అందుకోసమని ఆయన భూమిపుత్రుడు, స్వతహాగా రాజు కాకుండా క్రూరగ్రహం. అంటే దేన్ని కూడా కష్టాన్ని కానీ అంటే పాపాన్ని కానీ తప్పులు కానీ క్షమించేటువంటి ఓర్పు ఆయనకు ఉండదు. ఆయన దండన కరెక్ట్గా చేస్తాడనమాట. అటువంటి అంగారకుడు మనకి ఈసారి రాజైనాడు. దీంతో ఏంటంటే రోగాలు, అగ్ని భయాలు, వాయుపీడలు ఎక్కువ ఉంటాయి. వర్షాలు మధ్యంగా కురుస్తాయి అంగారకుడు మంత్రి అవుతూనే. సైన్యాధిపతి చంద్రుడైనాడు కనుక ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, పెట్రోలు, కిరసనాయిల్, నెయ్యి, పంచదార, నూలు,
వీటికి ధరలు అధికంగా ఉంటాయి అన్నమాట. సస్యాధిపతి శుక్రుడు, అంటే శుక్రుడు తెల్లగా ఉంటాడు కనుక తెల్లటి ధాన్యాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. అర్ఘ్యాధిపతి చంద్రుడు, చంద్రుడు చాలా మంచివాడు, శీతలుడు. సూర్యుల వల్లనే మనకు వర్షాలు పడతాయి, సూర్యుడి వల్ల పడతాయి, చంద్రుడు కూడా దానికి దోహదిస్తాడు. అందుకోసం చంద్రుడు మనోకారకుడు కనుక మంచి సువృష్టి కలుగుతుంది, సస్యాభివృద్ధి జరుగుతుంది. కాకపోతే ధరలు మాత్రం అధికంగా ఉంటాయి అన్నమాట. ధాన్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి బుధుడు కనుక వర్షాలు చక్కగా పడతాయి, సస్యాలన్నీ కూడా చక్కగా పండుతాయి అన్నమాట. మేఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు కనుక సర్వదేశాలందు కూడా అన్ని దేశాలకు కూడా సువృష్టి కలగాలని చెప్పి ఆయన ప్రార్థిస్తుంటాడు. ప్రత్యక్ష గ్రహం కనుక ఆయన వల్ల మేఘాలు వర్షిస్తాయి కనుక సువృష్టి కలుగుతుంది. గోవులు కూడా విశేషంగా పాలిస్తాయి అన్నమాట. రసాధిపతి రవి, ఈ సూర్యుడి వల్ల నెయ్యి, నూనె, బెల్లము, తేనె, రసవస్తువులన్నీ కూడా చాలా ధరగా ఉంటాయన్నమాట. వీటికి విలువలు ధరలు బాగా పెరుగుతాయి అన్నమాట. నీరసాధిపతి శుక్రుడు, అంటే అలంకార వస్తువులకు అధిపతి శుక్రుడు కనుక అలంకార వస్తువులు ఏమున్నా అవి కాకుండా వెండి బంగారానికి కూడా చాలా ధరలు పెరుగుతాయి. ఈ విధంగా ఈ నవనాయకుల యొక్క ఫలితం. వర్షలగ్నం, పరాభవనామ సంవత్సరం యొక్క వర్షలగ్నం మీనమైంది. వర్షలగ్నాధిపతి గురువు, ఆయన కేంద్ర స్థానంలో ఉన్నాడు కనుక ప్రభుత్వాలు స్థిరంగా ప్రజలకు అనుకూలంగా పాలన చేస్తారు, ప్రజల యొక్క కీర్తి పెంపొందిస్తారు, ప్రజలు సుఖ సౌభాగ్యంగా ఉంటారు. కానీ కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడంతోని ప్రభుత్వం నిధులు కేటాయించలేక కష్టపడుతుంటుంది. కానీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళు ఇచ్చే ఫలితాలు మాత్రం పూర్తిగా వస్తాయన్నమాట. ఈ వర్షలగ్నంలో చతుర్గ్రహ కూటమి ఉంది, అస్తంగ దోషం ఏర్పడిన కనుక ఈ ఫలితాలు స్థిరంగా ఉండవు. ఒకరోజు ఒక విధంగా, ఒకరోజు ఒక విధంగా మారుతూనే ఉంటాయన్నమాట. లగ్నాధిపతి యొక్క స్థితి శుభత్వంగా ఉన్నది. తృతీయ అష్టమాధిపతి శుక్రుని వల్ల అత్యధికమైన ఇబ్బందులు కలుగుతాయి. మీన లగ్నానికి పాపగ్రహమైన ప్రజలలో ప్రభుత్వం వల్ల కొంత వ్యతిరేకత, ప్రజల లోపల ప్రభుత్వానికి వ్యతిరేకత కలిగి నాయకులను నిందిస్తుంటారు. తర్వాత ఏ పనైనా కానీ ఆలస్యంగా అవుతాయి. ద్వితీయాధిపతి కుదురైన కనుక వ్యవసాయం వల్ల ప్రభుత్వం తరచూ రుణాల పాలవుతుంది. వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా రుణాల పాలవుతుంది. వ్యవసాయానికి సంబంధించిన రుణాలు ప్రభుత్వం ఇయ్యలేకుండా పోతుంటుంది. దీన్ని వర్షలగ్నం అంటారు. జగ్గలగ్నం అంటే మన ఉత్తర ప్రపంచానికి సంబంధించింది. ఈ పరాభవనామ సంవత్సరంలో జగ్గలగ్నం మిథునమైంది. రవి శుక్రుల వల్ల విదేశీ వ్యవహారాలు, విదేశీ సంబంధాలకు ప్రపంచ ఖ్యాతి కలుగుతుంది. మనకు విదేశాల లోపల వ్యవసాయానికి, పారిశ్రమానికి, తర్వాత ఏవైతే బాంబులు తయారు చేస్తారో వాటికి కూడా చాలా ప్రాముఖ్యత కలుగుతుందన్నమాట. విదేశీ పెట్టుబడులు మనకు ప్రోత్సాహకంగా ఉంటాయి. బొగ్గు ఉత్పత్తి పెరుగుతుంది. బయోటెక్నాలజీ ఉత్పత్తి పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లు చాలా పెరుగుతాయి. ఉద్యోగ అవకాశాలు ఒకసారి పెరిగి తగ్గి మళ్ళా పెరుగుతాయి. విద్యా సంస్థలు, మీడియాలు, రాజకీయ సంస్థలు, ఈ నాయకులందరూ అవినీతి వ్యవహారంతో అనేక కష్టాలు పడి బయటికి వస్తారు. దాంతో వీళ్లకు ఇబ్బందులు, చెరసాలలు తప్పవు. ఈ సంవత్సరం మేఘం పేరు ద్రోణనామక మేఘం. నిరంతరం మహావర్షం మధ్యదేశే తథైవచ అశుభం సర్వలోకానాం ద్రోణమేఘస్య లక్షణం. 4 తుమ్ముల వర్షము ఆడకం దేవమానం అన్నమాట. 8 యోజనాలు, 100 యోజనాలు ఎత్తు కలిగి ఉంటుంది. సముద్రమందు 7 భాగాలు, పర్వతాలందు 9 భాగాలు, భూమి అందు 4 భాగాలు కురుస్తుంది. అంటే వర్షాలు కొద్దిగా తక్కువ పడతాయి అన్నమాట. పశునాయకుడు ఈ సంవత్సరం శ్రీకృష్ణుడు కనుక ఆవులు చక్కగా పాలిస్తాయి. ఈ సంవత్సరం ఆరుద్ర ప్రవేశం పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ శుద్ధ అష్టమి 22 జూన్ 2026 సోమవారం రాత్రి 8:53 రవి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశిస్తుంటాడు. ఆ సమయం ఆదివారం దుర్భిక్షమైంది. నవమి తిథి కనుక ఈతి బాధలు, హస్తా నక్షత్రం వల్ల సుఖం, వర్యాన్ లోగం వల్ల స్వల్పవృష్టి,
బాలవ కరణం వల్ల సుభిక్షం, మకర లగ్నం కనుక మంచి వర్షం. అంటే ఆర్ద్ర ప్రవేశం రాత్రి అవడం కనుక వర్షాలు పడడానికి అవకాశం ఎక్కువ ఉంది. మేష సంక్రమణం 14 ఏప్రిల్ 2026 చైత్ర బహుళ ద్వాదశి మంగళవారం ఉదయం గంటలు 11:45 రవి మేషరాశి యందు ప్రవేశిస్తున్నాడు. ఆరాల్సింది మేష సంక్రమణం ప్రవేశమవుతుంది. కాకపోతే ఒక ప్రమాణం ఉంది. మీనచైత్రే మిథునాషాఢే గన్యా భాద్రపదేవచ ధనుఃపుష్యే ఎతే చైవ శూన్యమాసా ప్రకీర్తిత. అంటే ఎంతవరకైతే చైత్రమాసంలో మీన సంక్రమం ఉంటుందో ఆ సంక్రమణంలో వివాహాలు చేయవద్దని చెప్పి రాసి ఉంది. మేము రాయలేదు, కానీ కొంతమంది రాసినారు. దానికి వాళ్ళకైనా ఆధారం ఉండవచ్చు. రాసిన వాళ్ళని ఎప్పుడు అవ్వడం తప్పదు. వాళ్ళు కూడా సిద్ధాంతులే కనుక ఏదో ఒక ఆధారంతో రాస్తారు. అధిక జ్యేష్టం వచ్చింది. ఈ సంవత్సరం అధిక మాసం జ్యేష్టం ఉండటం వలన ప్రభుత్వానికి పాలకులకు ఘర్షణ జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో సమత్వం ఉండదు. తర్వాత చోర భయం, అగ్ని భయం ఎక్కువ అవుతుంది. సస్యనాశనం కలుగుతుంది. రసవస్తువులకు ధరలు బాగా పెరిగి చాలా ప్రజలు కష్టపడుతుంటారు. బృహస్పతి 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తుంటాడు. దానివల్ల ఈ మిథున రాశితో ప్రజలకు యుద్ధాభిలాష, అంటే జూన్ దాకా ప్రపంచంలో యుద్ధ భీతి, తర్వాత వాయు కాలుష్యం, మరణాలు, తెలివని రోగాలు వస్తాని కోసమని అవకాశం ఉందన్నమాట. బార్హస్పత్యమానం రౌద్రనామ సంవత్సరం. ఇప్పుడు 9 మానాలు ఉంటాయి. అందులో బార్హస్పత్యమానం ఒకటి. దీనివల్ల రౌద్రనామ సంవత్సరం కనుక రాజులు పరస్పరం కలహించుకుంటారు. పశువులకు కొంత హాని కలుగుతుంది. కొంకణ దేశంలో రాజులకు అరిష్టం కలుగుతుంది అన్నమాట. ఇది మనకు పుష్కరం. అంటే మనకు పుష్కరం అంటే కేవలం మన గోదావరికి వచ్చినప్పుడే తెలుసు, కానీ అట్లా కాకుండా ప్రతి సంవత్సరం అంటే బృహస్పతి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారినప్పుడు పుష్కరం వస్తుంది. ఇట్లా 12 రోజులకు పుష్కరాలు వస్తాయి. అలాగే ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ బహుళ ప్రతిపద సోమవారం తేదీ 1 జూన్ 2026 రోజున రాత్రి 1:50 బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీంతో సార్ధరికోటి పుష్కరం ప్రారంభమవుతుంది. ఇది యమునా నదికి పుష్కరం ఉంది. ఈ పుష్కరం ఎప్పుడు వస్తుందో ఆది 12 రోజులు స్నానం చేస్తే, పితృతర్పణాలు చేస్తే మోక్షం కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది, శాస్త్ర ప్రమాణం. ప్రత్యగ్యోగ బలం అంటే ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతిపద ఆదివారం భౌమవారం వచ్చింది కనుక గ్రామాల లోపల, నగరాల లోపల అగ్ని ప్రమాదాలు, చోర భయాలు, తగాదాలు ఎక్కగలుగుతాయి అన్నమాట. అట్లాగే ఆషాఢ శుక్ల పంచమి శనివారం వచ్చింది కనుక భయోత్పాతం, సుభిక్షాలు కలుగుతుంటాయి అన్నమాట. ఆషాఢపక్షే దశమి రోహిణీయుత. దశమి తిథి నాడు రోహిణి నక్షత్రం వచ్చినట్టయితే పేదలు అధికంగా ఉంటారంటే పేదరికం ఎక్కువ అవుతుందంటే పంటలు సరిగ్గా పండకపోవడం, లేకుంటే చేసిన కార్యక్రమాలు రాకపోవడం, ఈ ఫ్యాక్టరీలు మూతపడడం, ఇటువంటివి ఈ బొగ్గు బావులు మూతపడడానికి కూడా అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఆషాఢ శుద్ధ నవమి స్వాతి నక్షత్రం అయింది కనుక అప్పుడు పెద్దగా గాళ్ళు వీచి పడే వర్షాన్ని ఆపి ప్రజలు కష్టపెడతారన్నమాట. పుష్య అమావాస్య స్థిరవారం అంటే శనివారం అయింది కనుక ప్రజలకు అధికారులకు మధ్య కలకాలం. ఎట్లా చూసినా ప్రజలందరికీ కూడా ప్రభుత్వానికి మధ్య లోపల సాన్నిధ్యం లేకుండా పోతుందన్నమాట. పరాభవ నామ సంవత్సర పుష్యశుద్ధ షష్ఠి గురువారం తేదీ 14 జనవరి 2027 రోజున రాత్రి గంటలు 3:34 రవి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీన్ని మనం మకర సంక్రమణం అంటాం. ఈ మకర సంక్రమణం నామం పేరు మిశ్రమనామం. దీనివల్ల పశువాలు కలుగుతుంది. స్నానం శంఖోదకం చేస్తాడు కనుక సుఖం కలుగుతుంది. వస్త్రం కంబళి ధరిస్తాడు కనుక విప్రులకు అంటే బ్రాహ్మణులకు హాని కలుగుతుంది. జిల్లెడు పుష్పం పట్టుకున్నాడు కనుక ఫలనాశనం. ఎరుపు రంగు పగడం ధరిస్తాడు కనుక దుష్టభీతి. తగురు పాత్ర రోగాలు ఎక్కువ అవుతాయి అన్నమాట. దధి అంటే పెరుగు ఆహారంగా తీసుకుంటాడు కనుక తేజస్సు క్షీణమవుతుంది. తాటి పండును తింటాడు కనుక శుభయుక్తంగా ఉంటుంది. ఆయుధం చిల్లకూల, దానివల్ల యుద్ధ భయం కలుగుతుంది. ఛత్రం నెమలి వర్ణంగా ఉంటుంది, అభయప్రదం బాగానే ఉంటుంది. చేష్ట చపలచిత్తం అనావృష్టి, అవస్థ స్థిరంగా ఉంటుంది.
మధ్యమైన ధరల లోపల కొంత ఫరక్ వస్తుంటుంది. వాయువ్య దిశలో ఉంటాడు కనుక శుభం అవుతుంది. తిథి సప్తమి ప్రవేశానికి అయింది కనుక క్షేమంగా ఉంటారు. గురువారం అయింది కనుక పంట హాని. రేవతి నక్షత్రం క్షామం. మహిషవాహనం దీనివల్ల క్షుద్బాధ అంటే వర్షాలు ఆకలి బాధ ఎక్కువ కలుగుతుందన్నమాట. శివయోగం జయం. వణిజీకరణం సుఖం. ప్రాతకాలంలో ప్రవేశం అయింది కనుక రాజ్యనాశనం. వృశ్చిక రాశి అయింది కనుక కఠినంగా మాట్లాడతాడు. ఈ విధంగా మనకు మకర సంక్రాంతి యొక్క నిర్ణయాలన్నమాట. పరాభవ నామ సంవత్సరంలో ఈ వర్షలగ్నం మీనలగ్నం అయింది. వర్షలగ్నాధిపతి బృహస్పతుడు కేంద్రంలో ఉన్నాడు కనుక ప్రభుత్వాలు స్థిరంగా ఉంటాయి. కానీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య లోపల గొడవలు పడుతుంటే సఖ్యంగా ఉండదన్నమాట. కాకపోతే ప్రజలు కొంత సుఖశాంతిగా ఉంటారు. అయితే ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా అందవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు మాత్రం చక్కగా వస్తాయన్నమాట. వర్షలగ్నమందు చతుర్గ్రహ కూటమి కావాలన్న అస్తంగ దోషం ఏర్పడింది. మంచి ఫలితాలు స్థిరంగా జరగవు. ఇవాళ మంచిగా ఉంటే రేపు చెడైపోతారు. ఇట్లా ఫలితాలు స్థిరంగా ఉండకపోవడం. లగ్నాధిపతి యొక్క స్థితి శుభత్వంగా ఉన్నది. తృతీయ అష్టమాధిపతి శుక్రుని వల్ల అధికమైన ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట. మీన లగ్నానికి పాపగ్రహమైనాడు. ప్రజల్లో ప్రభుత్వంలో కొంత వ్యతిరేకత సంభవిస్తుంది. లాభవ్యాధిపతి తరచు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యంగా అవుతుంటే ఏ పని కూడా ఆఫీసు లోపల తొందరగా కాకుండా ఉంటుందన్నమాట. ఇది మనకు వర్షలగ్నం యొక్క ఫలితం. జగల్లగ్నం మిథునమైంది. పరాభవనామ సంవత్సరం ముందు జగల్లగ్నం మిథున లగ్నమైంది. అందుకోసమే ఈ లగ్నమందు రవి ఉన్నాడు. శుక్రునితోని యుతైనాడు కనుక విదేశీ వ్యవహారాలు చాలా చక్కగా ప్రపంచ ఖ్యాతి పొందుతాయన్నమాట. వ్యవసాయం కానీ పారిశ్రామిక ఉత్పత్తులు కానీ చాలా పెరుగుతాయి. ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తారు. బొగ్గు ఉత్పత్తి రంగంలో బయోటెక్నాలజీ రంగంలో పునరుత్పాదక శక్తి అంటే కొద్దిగా క్షీణించి మళ్ళీ ఉత్పాదక శక్తి పెరుగుతుంది. విమాన రంగంలో చాలా అభివృద్ధి వస్తుంది. స్టాక్ మార్కెట్లు కూడా చాలా పెరుగుతాయి అన్నమాట. ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం బాగా ఉంది. విద్యా సంస్థలు, మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు అవినీతి వ్యవహారాల్లో కూరుకుపై చెరసాల పాలవుతారు. ఇది మనకు జగల్లగ్నం యొక్క విచారం. ఈ సంవత్సరం కార్తె ఫలితం. కార్తెలు అంటే మనకు ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక మారుతం ఉంటుంది. ఆ కార్తెల ప్రకారంగా అశ్విని కార్తె 14 ఏప్రిల్ నుంచి మొదలవుతుంది, కానీ స్వల్ప వృష్టి పడుతుంది. భరణి కార్తె 27 ఏప్రిల్ సువృష్టి. కృత్తిక కార్తె 11 మే నుంచి ప్రారంభమవుతుంది, స్వల్ప వృష్టి. రోహిణి కార్తె 25 మే నుంచి పూర్ణవృష్టి. అంటే రోహిణిలో మనకు వర్షాలు పడటానికి కోసమని చాలా అవకాశాలు ఉన్నాయి. మృగశిర కార్తె 8 జూన్ నాడు ప్రవేశమవుతుంది. దాంట్లో అనావృష్టి అంటే మృగశిర ప్రవేశమైన తర్వాత వర్షాలు కొద్దిగా తక్కువ పడతాయి అన్నమాట. ఆరిద్ర కార్తె 22 జూన్ వస్తుంది, సువృష్టి వర్షాలు పడతాయి. పునరుసు నక్షత్రం 6 జూలై వర్షాలు పడతాయి. పుష్యమి కార్తె 20 జూలై అనావృష్టి పడవు. ఆశ్లేష 3 ఆగస్టు ఖండవృష్టి అంటే కొన్ని చోట్ల పడుతుంది, కొన్ని చోట్ల పడదు. మఘ కార్తె 17 ఆగస్టు పూర్ణవృష్టి పలుకుతుంది. పూర్వ ఫల్గుని అంటే పుబ్బా కార్తె 31 ఆగస్టు పూర్ణవృష్టి. ఉత్తర ఫల్గుని కార్తె అంటే ఉత్తర కార్తె 14 సెప్టెంబర్ నుంచి సువృష్టి చాలా వర్షాలు పడతాయి. హస్త కార్తె 27 సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది, స్వల్ప వృష్టి అంటే కొన్ని చోట్ల పడుతుంది, కొన్ని చోట్ల పడదు. చిత్తా కార్తె 11-10 అంటే అక్టోబర్ నుంచి మొదలవుతుంది. అది పర్వత వృష్టి అంటే మన దగ్గర పడకుండా వేరే చోట పడుతుంది అన్నమాట. స్వాతి కార్తె ఈసారి అనావృష్టి ఉంటుంది, అది 24 అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది. విశాఖ కార్తె కూడా 7 నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది, అందులో కూడా కొద్దిగా వర్షాలు పడవు. అనురాధ కార్తె 20 నవంబర్లో పడుతుంది కనుక సువృష్టి చాలా వర్షాలు పడతాయి నవంబర్ లోపల. జ్యేష్ఠ కార్తె 3 డిసెంబర్లో పడుతుంది, అప్పుడు కూడా మంచి వర్షాలు పడతాయి. మూలా కార్తె 16 డిసెంబర్ నుంచి పడుతుంది, అప్పుడు
వర్షాలు వచ్చినట్టు వచ్చి పోతాయి అన్నమాట, మేఘాలు వచ్చి. పూర్వాషాఢ కార్తె 29 డిసెంబర్ వస్తుంది కనుక అప్పుడు కూడా వర్షాలు పడవు. ఉత్తరాషాఢ కార్తె జనవరి 11 నుంచి వస్తుంది, అప్పుడు వర్షాలు పడవు. శ్రవణ కార్తె 24 జనవరిలో వస్తుంది, అప్పుడు వర్షాలు పడవు. ధనిష్ట కార్తె 6 ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది, చాలా వర్షాలు పడతాయి అన్నమాట. శతభిష కార్తె కూడా 19 ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది, అప్పుడు కూడా చాలా వర్షాలు పడతాయి. పూర్వభాద్ర కార్తె మార్చిలో 5 మార్చి నుంచి ప్రారంభమవుతుంది, అప్పుడు కూడా వర్షాలు పడతాయి అన్నమాట. తర్వాత 18 మార్చి నుంచి ఒక 15 రోజుల దాకా ఉత్తరాభాద్ర కార్తె వర్షాలు పడవు. మళ్ళీ రేవతి కార్తె 31 మార్చి నుంచి పడుతుందిగా, అప్పుడు వర్షాలు పడతాయి. ఇవి కార్తె యొక్క ఫలితాలు. ఈ పరాభవనామ సంవత్సరం లోపల చైత్రమాసంలో గోధుమలు, బియ్యము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, జొన్నలు, శనగలు, బెల్లం, రాగి, వెండి, బంగారం, ఆభరణాలు, మినుములు, బొబ్బెర్లు, ఆవాలు, వీటికి ధరలు బాగా ఉంటుంది. వైశాఖ మాసం లోపల అగరు, పొట్టు ధాన్యాలు అధిక విలువగా ఉంటాయి అన్నమాట. సముద్ర ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి ధరలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులకు కూడా ధరలు హెచ్చు తగులుగా ఉంటాయి అన్నమాట. జ్యేష్ఠ మాసం లోపల దూది, ధాన్యాదులు, రాగులు, పంచదార, మిర్చి, సగ్గుబియ్యం, వీటికి ధరలు బాగా పెరుగుతాయి. ఆషాఢ మాసం లోపల ఈ కంప్యూటర్లకు, గోధుమలకు, శనగలకు ధరలు బాగా పెరుగుతాయి. శ్రావణ మాసం లోపల వెల్లి, ఉల్లి, కూరగాయలు, వీటికి ధరలు బాగా పెరుగుతాయి. భాద్రపద మాసం లోపల సిమెంటు, పాల పదార్థాలు, దుంపజాతి పదార్థాలు, ఆకుకూరలకు ధరలు పెరుగుతాయి. ఆశ్వేజ మాసం లోపల విప్పులకు అంటే మన కొబ్బరి, పోకలు, ఖర్జూరాలు, మధుర పదార్థాలు, వీటికి ధరలు పెరుగుతాయి. కార్తీక మాసం లోపల అల్యూమినియం, విద్యుత్ పరికరాలకు ధరలు బాగా పెరుగుతాయి అన్నమాట. మార్గశిర మాసం లోపల బంగారం, ఔషధులు అంటే మెడిసిన్లకు చాలా ధరలు పెరుగుతాయి. పుష్యమాసం లోపల మళ్ళీ జల సంబంధమైన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి, నూనె గింజలు, రాగి, బంగారం, ఆభరణాలు, వీటన్నిటికి ధర కూడా తగ్గిపోతాయి అన్నమాట. మాఘమాసం లోపల ప్లాస్టిక్, పొగాకు, లోక సంబంధానికి ధరలు బాగా పెరుగుతాయి అన్నమాట. పాళ్ళ మాసం లోపల శనిగలు, మినుములు, నువ్వులు, గృహోపకరణాలు, ఇవన్నీ కూడా ధరలు బాగా పెరుగుతాయి. ఇత్తడి, రాగు, అల్యూమినియం, వీటికి కూడా ధరలన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. ఈ విధంగా మనకు ఈ సంవత్సరం పెరిగేటువంటి ధరల యొక్క వివరాలు. అలాగే మన గ్రహచారానికి వస్తే ప్రతి వాళ్ళకు కూడా ఈ ద్వాదశ రాశుల వాళ్లకు ఆదాయ కందాయాలు, తర్వాత ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, రాజ అవమానం ఎంత, ఈ విధంగా చూసుకుంటే నక్షత్రానికి, ఒక్కొక్క నక్షత్రానికి 4 మాసాలకు ఒక కందాయం ఉంటారు. 3 కందాయాలు ఉంటుంది. మొదటి 4 మాసాలు 1, తర్వాత 4 నుంచి 8 2, 8 నుంచి 12 3, ఈ విధంగా ఉంటుంది. పూజి అంటే శూన్యం. ఏ యొక్క స్థానం లోపల శూన్యం ఉంటుందో ఆ యొక్క 4 మాసాలు మనకు మంచిగా ఉండవు. ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే రుణాధికం, అంత్యశూన్యే ఫలం స్వల్పం, త్రిశూన్యే నిష్ఫలం భవేత్, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అందుకోసమని అశ్విని నక్షత్రం వాళ్లకు పూజ లేదు, అంటే వాళ్ళకు సంవత్సరాంతం కూడా బాగానే ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్లకు మధ్యలో పూజి, అంటే మొదటి 4 మాసాల తర్వాత వాళ్లకు తక్కువ 4 మాసాల వల్ల కొద్దిగంత రుణం అయ్యే అవకాశం ఉందన్నమాట. కృత్తికా నక్షత్రం వాళ్లకు అంత్యంలో పూజ ఉంది. రోహిణికి పూజ లేదు. పురుష నక్షత్రం వాళ్లకు ఆది మధ్యలో పూజ ఉంది. ఆరిద్ర పూజ లేదు. పునర్వసు పూజ లేదు. పుష్యమికి మధ్యలో అంత్యంలో పూజ ఉంది. ఆశ్లేషకు పూజ లేదు. మఘా నక్షత్రానికి పూజ లేదు. పుబ్బ నక్షత్రం, దీన్ని పూర్వఫలం అంటారు, మధ్యలో పూజ ఉంది. ఉత్తర ఫలం నక్షత్రం, దీనికి పూజ లేదు. హస్త నక్షత్రానికి ఆది అంత్యంలో పూజ ఉంది. చిత్తా నక్షత్రానికి మధ్యలో పూజ ఉంది. స్వాతి నక్షత్రానికి, విశాఖ నక్షత్రానికి రెండు కూడా పూజ లేవు. అనురాధ నక్షత్రానికి మధ్యలో పూజ, జ్యేష్ఠ నక్షత్రానికి అంత్యంలో పూజ ఉంది. మూల నక్షత్రానికి పూజ లేదు. పూర్వాషాఢ నక్షత్రానికి మధ్యలో పూజ, ఉత్తరాషాఢ మధ్యలో ఆది పూజ, శ్రవణానికి పూజ లేదు. ధనిష్ఠ నక్షత్రానికి మధ్య లోపల అంత్యంలో పూజ ఉంది. శతభిష నక్షత్రానికి, పూర్వాభాద్ర నక్షత్రానికి రెండు కూడా పూజ లేదు. ఉత్తరాభాద్రకు మధ్యలో పూజ, రేవతికి పూజ లేదు. ఈ విధంగా
12 మాసాలకు చెప్పాల్సిన మాట. అట్లాగే ప్రతి రాశి వాళ్లకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత అని చెప్పడానికి కోసమని మేషరాశి వాళ్లకు 11 ఆదాయం, 5 వ్యయం, 2 పూజ్యం, 4 అవమానం. వృషభ రాశి వాళ్లకు 5 ఆదాయం, 14 వ్యయం, 5 పూజ్యం, 4 అవమానం. మిథున రాశి వాళ్లకు 8 ఆదాయం, 11 వ్యయం, 1 పూజ్యం, 7 అవమానం. కర్కాటక రాశి వాళ్లకు 2 ఆదాయం, 11 వ్యయం, 4 పూజ్యం, 7 అవమానం. సింహరాశి వాళ్లకు 5 ఆదాయం, 5 వ్యయం, 7 పూజ్యం, 3 అవమానం. కన్యారాశి వాళ్లకు 8 ఆదాయం, 11 వ్యయం, 3 పూజ్యం, 3 అవమానం. తులారాశి వారికి 5 ఆదాయం, 14 వ్యయం, 6 పూజ్యం, 3 అవమానం. వృశ్చిక రాశి వాళ్లకు 11 ఆదాయం, 5 వ్యయం, 2 పూజ్యం, 6 అవమానం. ధనురాశి వాళ్లకు 14 ఆదాయం, 11 వ్యయం, 5 పూజ్యం, 6 అవమానం. మకర రాశి వారికి 2 ఆదాయం, 8 వ్యయం, 1 పూజ్యం, 2 అవమానం. కుంభరాశి వాళ్లకు 2 ఆదాయం, 8 వ్యయం, 4 పూజ్యం, 2 అవమానం. మీనరాశి వాళ్లకు 14 ఆదాయం, 11 వ్యయం, 7 పూజ్యం, 5 అవమానం. ఇవి దీన్ని పట్టుకొని మన యొక్క విచారం చేసుకొని ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి, మనకి ఏమవుతుంది, ఇంత ఉంది కదా అని చెప్తాయి. కేవలం ఇది ఇండెక్స్ మాత్రమే. ఇట్లా ఉంటేనే ఇదైతని కాదు. మనకి ఇట్లా గ్రహచారం ఇట్లా ఉంది, ఈ గ్రహాల వల్ల మనం ముందుగా చక్కగా చూసి నడుచుకోవాలి, జాగ్రత్త పడాలని చెప్పడానికి కోసమని ఈ యొక్క రాజపూజ్య అవమానాలు, ఆదాయాలు మనకు సూచించబడతాయి. ఈ సంవత్సరం మనకు కనిపించేటువంటి గ్రహణాలు లేవు. మౌఢ్యం మాత్రం పరాభవనామ సంవత్సర నిజజ్యేష్ఠ బహుళ 30 అంటే అమావాస్య మంగళవారం తేదీ 14 జూలై 2026 నుండి శ్రావణ శుద్ధ ప్రతిపద వరకు మనకు మౌఢ్యం ఉందన్నమాట. దీన్ని గురుమౌఢ్యం అంటారు. సరే, ఆషాఢ మాసంలో వస్తుంది కనుక ఎవరికి ఏ కార్యక్రమాలకు హాని అనేది ఉండలేదు. అలాగే శుక్రమౌఢ్యమి పరాభవనామ సంవత్సర ఆశ్వయుద్ధ అష్టమి సోమవారం 19/10/2026 నుంచి ఆశ్వేజ బహుళ చౌతి గురువారం 29/10/20 శుక్రమౌఢ్యం. అంటే ఈ రోజుల్లో కూడా వివాహాలు ఎక్కువ జరుగు కనుక వివాహాలకు ఏమీ ఇబ్బంది, ఆటకం కలగదు. ఈ సంవత్సరం పుష్కరం వస్తుంది. ప్రతి సంవత్సరం ఎప్పుడైతే బృహస్పతి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడో అలా ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది. ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరం వచ్చింది. అయితే ఎప్పుడు వచ్చింది? అధిక జ్యేష్ఠ బహుళ సోమవారం తేదీ 1/6/2026 రాత్రి 1:50 బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే 2వ తారీఖు నుంచి మనకు స్నాన దానాదులు ప్రారంభమవుతాయి. ఈ 12 రోజులు యమునా నది లోపల పూజలు, తీర్థ విధులు, ఆబ్దికాలు పెట్టుకుంటే చాలా మోక్షం కలుగుతుంది. వాస్తుకర్తరి పరాభవనామ సంవత్సర వైశాఖ బహుళ తదియా సోమవారం 4 మే 2026 నుంచి అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం 29/5/2026 కర్తరి ఉంటుంది. దీన్ని డొలు కర్తరి అంటారు. అలాగే వైశాఖ బహుళ నవమి సోమవారం 1/5/26 వరకు అధిక జ్యేష్ఠ శుద్ధ నవమి వరకు అగ్నికర్తరి అంటారు. ఈ కర్తరి లోపల ఇంతకుముందు కొన్ని కార్యక్రమాలు చేయకపోదురు. అంటే ఎందుకంటే ఈ కర్తరి ఎందుకు పెట్టినారంటే రోహిణి కార్తె, అగ్ని కార్తె, కృత్తిక కార్తె అంటే ఇప్పుడు ఎండలు బాగా ఉంటాయి కనుక పూర్వకాలం లోపల అందరూ కూడా అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొని వచ్చి తన యొక్క కార్యక్రమాలు చేసుకునేది. అప్పుడు బావులు దవ్వేది. అందుకోసమని ఎండ బాగా ఉంటుంది కనుక అప్పుడేం పని చేయదని చెప్పి ఈ కర్తరి నిషేధం అని చెప్పి మనకు పెద్ద మనుషులు యోగించారు. అంతేకాని కర్తరి వల్ల ఈ కర్తరి లోపల నూతన గృహ ఆరంభాలు చేయవద్దు. తక్కిన కర్మలు గృహప్రవేశం మనకి వస్తుంది, వివాహాలు, ఉపనయనాలు అన్నీ మనకి వస్తాయి. కానీ పొయ్యి వేసుకోవడం కానీ అడవి నుంచి కట్టెలు తెచ్చుకోవడం కానీ ఇప్పుడైతే అది లేదు. కాకపోతే మనకు కేవలం ఒకటే ఇప్పుడున్నది, నూతన గృహ ఆరంభాలు పనికిరావు. అయితే ఇవన్నీ ఇట్లా ఉన్నప్పటికీ కూడా ఆదాయ వేలన్నా ఏదన్నా ఎట్లా ఉన్నా మనకు సంవత్సర ఫలితం అనేది ఉంటాయన్నమాట. ఈ సంవత్సర ఫలితం ఎట్లా ఉంది అంటే అశ్విని, పుష్యమి, స్వాతి నక్షత్రాలకు అలంకారం అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా బాగానే ఉంటుంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం ఈ నక్షత్రం వాళ్ళకు కొద్ది అనారోగ్యం ఉంటుంది. కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట ఈ నక్షత్రం వాళ్ళకు కూడా ఆరోగ్యం ఉంటుంది.
రోహిణి పుబ్బ జ్యేష్ఠ శతభిషం ధనలాభం, మృగశిర ఉత్తర మూల పూర్వభాద్ర కలహం, కొద్దిగంత కలహాలు జరిగే అవకాశం ఉందన్నమాట. ఆరిద్ర హస్త పూర్వాషాఢ ఉత్తరాభాద్ర రాజసన్మానం బాగానే ఉంటుంది. పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి ఈ నక్షత్రాలకు కొద్దిగా విచారం అంటే వాళ్ళు కొద్దిగా చూసి మాట్లాడితే బాగుంటుంది అనమాట. ఇది మనకు సంవత్సర ఫలితం. ఈ పరాభవనామ సంవత్సరం యొక్క పండుగలు 19 నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ, వసంత నవరాత్ర ఆరంభం. 29 మార్చ్ దీన్ని రంజాన్ పండుగ. 20 తారీఖు రంజాన్ పండుగ, 27 శ్రీరామనవమి, 31 రేవతి కార్తె మహావీర జయంతి. 2 ఏప్రిల్ హనుమద్ విజయోత్సవం. హనుమత్ విజయోత్సవం వేరు, హనుమత్ జయంతి వేరు. చైత్రశుద్ధ పున్నమ నాడు వచ్చేది విజయోత్సవం, వైశాఖ బహుళ దశమి నాడు వచ్చేది హనుమత్ జయంతి. 3వ తారీఖు గుడ్ ఫ్రైడే. ఏప్రిల్ 5 జగజీవన్ రావు జయంతి. ఏప్రిల్ 5 సంకష్టహర చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:32. ఏప్రిల్ 13 సర్వేషాం ఏకాదశి. ఏప్రిల్ 14 మేష సంక్రమణ ప్రారంభం. ఏప్రిల్ 15 మాస శివరాత్రి. 19 ఏప్రిల్ పరశురామ జయంతి. 20 ఏప్రిల్ అక్షయ తృతీయ. 21 ఏప్రిల్ శంకరాచార్య జయంతి. 22 రామానుజాచార్య జయంతి. 26 ఏప్రిల్ వాసవి జయంతి. 27 తారీఖు సర్వేషాం ఏకాదశి, ఆనాటి భరణి కార్తె ప్రారంభం. 30 ఏప్రిల్ నాడు సర్వేషాం నృసింహ జయంతి. సర్వేషాం అంటే వైష్ణవులకు స్మారతులకు అందరికి కూడా నృసింహ జయంతి ఒక రోజే. మే 4 వాస్తుకర్తరి ప్రారంభమవుతుంది. మే 5 సంకష్టహర చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:20. మే 11 హనుమత్ జయంతి. ఆ రోజున కృత్తికా కార్తె ప్రవేశమవుతుంది. 13 మే సర్వేషాం ఏకాదశి. 15 మే మాస శివరాత్రి. 27 మే సర్వేషాం ఏకాదశి. 28 తారీఖు నాడు వాస్తుకర్తరి త్యాగ. 3 జూన్ నాడు సంకష్టహర చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:38. 11 జూన్ సర్వేషాం ఏకాదశి. 13 జూన్ మాస శివరాత్రి, ఆనాడు శని త్రయోదశి కూడా. 22 తారీఖు నాడు ఆర్ద్ర కార్తె. 25 జూన్ నాడు సర్వేషాం ఏకాదశి. 26 తారీఖు మొహర్రం పీర్ల పండుగ అంటారు. 27 తారీఖు శని త్రయోదశి. 29 తారీఖు నాడు వడ సావిత్రి పూర్ణిమ, దీన్ని ఏరువాక పూర్ణిమ గారు అంటారు. జూలై 3వ తారీఖు నాడు సంకష్టహర చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:45. 10 జూలై సర్వేషాం ఏకాదశి, స్మార్తానం ఏకాదశి. అంటే ఇప్పుడు చెప్పాను కదా, వాళ్లకు వైష్ణవులకు మధ్వలకు దశమి కలిసిన, అరుణోదయానికి దశమి వచ్చినా లేకుంటే ఏకాదశి పూర్తి వచ్చినా వాళ్ళు పాటించరు. ఈ సాంప్రదాయంలో ఉంది కనుక 11వ తారీఖు నాడు మధ్వ వైష్ణవ ఏకాదశి. 12వ తారీఖు నాడు మహాశివరాత్రి. 14వ తారీఖు గురుమౌఢ్యమి ప్రారంభం. 16వ తారీఖు నాడు జగన్నాథ రథయాత్ర. 25 జూలై సర్వేషాం ఏకాదశి, తొలి ఏకాదశి. ఆనాడు చాతుర్మాస్య వ్రత ఆరంభం. 29 వ్యాస పూర్ణిమ. 2 ఆగస్టు సంకష్టహర చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:40. సికింద్రాబాద్ మహంకాళి జాతర ప్రారంభం. 9 ఆగస్టు సర్వేషాం ఏకాదశి, మహంకాళి జాతర బోనాలు. 11 ఆగస్టు మహాశివరాత్రి. 12 ఆగస్టు చుక్కల అమావాస్య. 13 ఆగస్టు గురుమౌఢ్య సమాప్తి. 16 ఆగస్టు నాగ చతుర్థి. 21 ఆగస్టు వరలక్ష్మి వ్రతం. 23 ఆగస్టు సర్వేషాం ఏకాదశి. 26 ఋగ్వేద ఉపాకర్మ. 28 ఆపస్తంభ ఉపాకర్మ, రాఖీ పూర్ణిమ. ఋగ్వేదాలకు వాళ్ళు శ్రవణ నక్షత్రం చేస్తారు, మనము పున్నమతం చేస్తాము. ఆనాడు రాఖీ పండుగది. 31 ఆగస్టు నాడు సంకష్టహర చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:28. 4 సెప్టెంబర్ సర్వేషాం కృష్ణాష్టమి. కృష్ణాష్టమి కూడా వైష్ణవులకు స్మార్తులకు కొన్ని వ్యతిరేకలు ఉన్నాయి. రోహిణి నక్షత్రం అష్టమి ఉండాలి, సింహ సంకరణం వస్తే మాత్రమే వాళ్ళు చేస్తారు. మనము కేవలం
శ్రావణ మాసం లోపల అష్టమి రోహిణి ఉన్నా లేకుండా చేస్తాం. కానీ ఈసారి అనివర్సరీ కనుక సర్వేషాం కృష్ణాష్టమి. సెప్టెంబర్ 7వ తారీఖు సర్వేషాం ఏకాదశి, 9 సెప్టెంబర్ మహాశివరాత్రి, 10 సెప్టెంబర్ నాడు పులాల అమావాస్య. దీన్ని మహారాష్ట్ర వాళ్ళు పిఠోరి వ్రతం అంటారు. 13వ తారీఖు నాడు సామ ఉపాకర్మ, 14వ తారీఖు నాడు హరితాళికా వ్రతం, 15వ తారీఖు నాడు ఋషిపంచమి, 22 సెప్టెంబర్ సర్వేషాం ఏకాదశి, 20వ తారీఖు నాడు అనంత చతుర్దశి వ్రతం. జంట నగరాల లోపల వినాయక నిమజ్జనం. మన ప్రాంతాల లోపల కొంతమంది 7 రోజులు చేస్తారు, కొంతమంది ఇష్టం చేస్తారు. జంట నగరాలు హైదరాబాద్లో మాత్రం అనంత చతుర్దశి ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తారనమాట. 26 సెప్టెంబర్ ఉమామహేశ్వర వ్రతం, 27 సెప్టెంబర్ మహాలయ పక్షారంభం, పెద్దల బియ్యాలు ఇస్తారంటారు. 29 సెప్టెంబర్ సంకష్టహర చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:25. 2వ తారీఖు మహాత్మా గాంధీ జయంతి. 6 అక్టోబర్ సర్వేషాం ఏకాదశి, 9 అక్టోబర్ మహాశివరాత్రి, 10 అక్టోబర్ నాడు మహాలయ అమావాస్య, బతుకమ్మ పండుగ ప్రారంభం. 11 తారీఖు నాడు దేవీ నవరాత్రాలు శరణవరాత్రాలు ప్రారంభమైతే కలశ స్థాపన. 16 తారీఖు నాడు మూలా నక్షత్రం సరస్వతి పూజ. 17 తారీఖు నాడు త్రిరాత్ర కలశ స్థాపన. 18 దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ, సద్దుల పండుగ. 19 మహానవమి, శుక్రమౌఢ్యం ప్రారంభం. 20 తారీఖు నాడు విజయదశమి, దసరా పండుగ. 21 నాడు రాజ్ఞానం పట్టాభిషేకం. 22 సర్వేషాం ఏకాదశి. 24 నాడు శని త్రయోదశి. 25వ తారీఖు నాడు కోజాగరి వ్రతం. 26వ తారీఖు నాడు శరత్ పౌర్ణిమ. 29 సంకష్టహర చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:02 శుక్రమౌఢ్యమి సమాప్తం. నవంబర్ 1వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. నవంబర్ 5 సర్వేషాం ఏకాదశి. నవంబర్ 7 మహాశివరాత్రి, మళ్ళీ శని త్రయోదశి కూడా. నరక చతుర్దశి, స్నానం, మంగళహారతులు, తెల్లవారితే ఆదివారమనంగా మంగళహారతులు. 8వ తారీఖు నాడు దీపావళి, ధనలక్ష్మి పూజలు. 9వ తారీఖు నాడు కేదారి వ్రతం. 10వ తారీఖు నాడు బలి పౌఢ్యం. అలాగే భగిని హస్తభోజనం. 13వ తారీఖు నాడు నాగుల చవితి. 20వ తారీఖు నాడు సర్వేషాం ఏకాదశి. 21 చిలుకు ద్వాదశి, తులసి వ్రతం. 24వ తారీఖు నాడు కార్తీక పూర్ణిమ, జ్వాలాతోరణం. 27వ తారీఖు నాడు సంకష్టహర చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:02 డిసెంబర్ 4వ తారీఖు నాడు సర్వేషాం ఏకాదశి. 7వ తారీఖు నాడు మాస శివరాత్రి. 15వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి. 16వ తారీఖు నాడు ధనుస్సంక్రమణం ప్రారంభం. 20వ తారీఖు నాడు సర్వేషాం వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి ఆ రోజున. 22వ తారీఖు నాడు హనుమద్వ్రతం, ఇది కూడా కొందరు ఆచరిస్తున్నాడు. 23వ తారీఖు నాడు శ్రీ దత్తాత్రేయ జయంతి. 27వ తారీఖు నాడు సంకష్ట చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:12 31వ తారీఖు నాడు కాలభైరవాష్టమి. జనవరి 6వ తారీఖు నాడు సర్వేషాం ఏకాదశి. 6వ తారీఖు నాడు మాస శివరాత్రి. 14వ తారీఖు నాడు భోగి పండుగ. 15 సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం. 16వ తారీఖు నాడు కర్మ పండుగ. 18 సర్వేషాం ఏకాదశి. 25 సంకష్ట చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:23 26 గణతంత్ర దినోత్సవం. ఫిబ్రవరి నెలలో 2వ తారీఖు నాడు సర్వేషాం ఏకాదశి. 4వ తారీఖు నాడు మాస శివరాత్రి. 11వ తారీఖు నాడు వసంత పంచమి, శ్రీ పంచమి. 13వ తారీఖు నాడు రథసప్తమి. 15వ తారీఖు నాడు మధ్వనవమి. 24వ తారీఖు నాడు సంకష్ట చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:31 మార్చి నెలలో 4వ తారీఖు సర్వేషాం ఏకాదశి. 6వ తారీఖు నాడు శని త్రయోదశి, మహాశివరాత్రి. 18వ తారీఖు నాడు సర్వేషాం ఏకాదశి. 20వ తారీఖు నాడు కామదహనం. 22 హోళికోత్సవం. 25
సంకశ్చతుర్థి చంద్రోదయం రాత్రి 9:31. 2 ఏప్రిల్ నాడు సర్వేషాం ఏకాదశి, 5వ తారీఖు నాడు మహాశివరాత్రి, 7వ తారీఖు లవంగనామ సంవత్సర ఉగాది, 6 మార్చి నాడు మహాశివరాత్రి. ఈ సంవత్సరం మేషరాశి వాళ్లకు బృహస్పతి 3ంట, శని 12ంట, రాహు 11ంట ఉన్నారు. ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం గ్రహచారం అంత అనుకూలంగా లేదు. తర్వాత 1 జూన్ నుంచి బృహస్పతి మళ్ళీ 4వ స్థానానికి వస్తున్నాడు కనుక అది కూడా అంత ఉత్తమంగా లేదు. రాహు మాత్రం చాలా బాగున్నాడు. ఈ గురుశనుల కోసమని మీరు బృహస్పతి కోసమని శనగలు లేదా శనగపప్పు, శనికి నువ్వులు ఇవి 2 కలిపి ఒక 20 రోజులు బెల్లం కూడా కలిపి ఆవుకు పెట్టాలి. అట్లాగే ఈ శనిదోషం పోవాలంటే శివనామస్తుతి చేయాలి, లేదా దక్షిణామూర్తికి అభిషేకం చేసినట్లయితే ఈ శనిదోషం పోయి మీరు చాలా సుఖంగా ఉంటారు. అలాగే వృషభ రాశి వాళ్లకు మహాసౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యం చ ధనాగమ ధర్మకీర్తి యశోవృద్ధి ద్వితీయ స్థానగోగురు. ఈ రాశి వాళ్లకు శని ఏకాదశిలో ఉన్నాడు, బృహస్పతి ద్వితీయంలో ఉన్నాడు, తర్వాత రాహు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. 1 జూన్ వరకు చాలా బాగుంది. 1 జూన్ నాడు వీళ్లకు తృతీయ స్థానంలో బృహస్పతి వస్తున్నాడు కనుక తృతీయ స్థానంలో బృహస్పతి వస్తే అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగభంగం కలగం తృతీయ స్థానగో గురువు. అందుకోసమని ఈ బృహస్పతికి తగిన శాంతి చేసుకోవడం, బృహస్పతి గ్రహానికి జపం చేసుకోవడం, లేదా అశ్వత్థ ప్రదక్షిణాలు చేయడం, లేదా విష్ణునామ సంకీర్తనం చేయడం, లేకుంటే విష్ణు స్తోత్రాలు చదువుకోవడం, బృహస్పతికి అనుకూలంగా ఉండటాని కోసమని శనగపప్పు బెల్లం ఆవుకు పెట్టడం. దీంతో వీళ్ళ యొక్క గ్రహచారంలో చాలా మార్పు వస్తుంది, సుఖం పడుతుంది. మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరం 1-6 వరకు జన్మస్థానమందు స్వర్ణమూర్తి, 1-6 వరకు ఈ బృహస్పతి బాగలేడు. తర్వాత శని రాహులు కూడా అంత అనుకూలంగా లేదు. కాకపోతే జూన్ తర్వాత ఈ గురుబలం చాలా బాగా వస్తున్నది. మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యం చ ధనాగమ ధర్మకీర్తి మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగో గురు. 2వ స్థానంలో బృహస్పతి వస్తున్నాడు కనుక ఈ తక్కిన గ్రహాలు ఏ ఉన్నా కానీ దానికోసం అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ జూన్ దాకా మాత్రం ఈ 3 గ్రహాలు బాగలేవు కనుక కేవలం ప్రత్యేకంగా బృహస్పతి కోసమని మీరు తప్పకుండా బృహస్పతి శాంతి చేసుకోవడం మంచిదన్నమాట. శని దశమంలో ఉన్నాడు కనుక వ్యాకులం శోక సంతాపం పాపముద్యోగ విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నంచ దశమస్తే భవేచ్ఛనవు అని ఈ శని దశమస్థానంలో ఉంటే అంత బాగలేదు కనుక శనీశ్వరునికి మీరు తప్పకుండా శాంతి చేసుకోవచ్చు. శుభమూలో వ్యశ్చైవ పాణి విక్రయ దూషణం స్థానభృష్ట దారిద్ర్యం ద్వాశస్థానతే గురువు. కర్కాటక రాశి వాళ్లకు ఇప్పుడు బృహస్పతి 12వ స్థానంలో ఉన్నాడు. అట్లాగే 1 జూన్ తర్వాత రాజకోపోయశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని భయం తనుతనే గురు. అంటే బృహస్పతి వచ్చే సంవత్సరం దాకా కూడా మళ్ళీ జన్మంలో కూడా బాగుంటలేడు. శోకం రోగం మహాదుఖ్యం కుచిద్రం కొత్సత్సుఖం స్వధారా సవతే క్లేశం నవమస్తో శని. అంటే 9వ స్థానంలో శని ఉన్నాడు కనుక ఈ శని కూడా బాగలేడు. అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కనుక రాహుగా బాగలేదు. అంటే ఈ 3 గ్రహాలు బాగలేవు కనుక ఒక 21 రోజుల దాకా మీరు ఒక వ్రతం చేస్తే మంచిది. వ్రతం అంటే వేరే లేదు. గోమాతకు నువ్వులు, మినువులు, శనగపప్పు, బెల్లం తప్పకుండా మీరు తినకముందు పెట్టి అశ్వత్థ ప్రదక్షిణాలు, రాగి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఈ దక్షిణామూర్తి శ్లోకం చదువుకుంటూ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ మీరు ఒక 21 రోజులు చేసినట్టయితే ఈ యొక్క గ్రహాలు శాంతిస్తాయి, అనుకూలిస్తాయి అన్నమాట. అట్లాగే సింహరాశి వాళ్లకు యశోబుద్ధి ఫలత్తేజం సర్వత్ర విజయ సౌఖ్యం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాశకతేరు. ఇప్పుడు ఏకాశ స్థానం లోపల బృహస్పతి ఉన్నాడు, చాలా బాగుంది. కానీ నానాకార్య విరోధశ్చ వ్యాధిపీడ ధనక్షయ అపమృత్యు భయస్థాన అష్టమే స్థానిస్తూ. అష్టమంలో శని ఉన్నాడు కనుక కొద్దిగా బాగలేడు. సప్తమంలో రాహు ఉన్నాడు. కానీ జూన్ తర్వాత మళ్ళీ బృహస్పతి కూడా శుభంలో వేస్తైవ పాణి విక్రయ దూషణం స్థానభ్రష్టంచ దారిద్ర్యం ద్వాశ స్థానగతం. అంటే జూన్ తర్వాత
స్థానభ్రష్టం కానీ, అంటే ఉన్నటువంటి స్థలం మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ఉద్యోగంలో అవతవకలు కానీ, ఉద్యోగం పోవడం కానీ, వివాహంలో తన యొక్క వివాహ జీవితంలో కష్టం కానీ, ఇటువంటి వస్తానికి వస్తున్న అవకాశం ఉంది కనుక వీళ్ళు కూడా తప్పకుండా బృహస్పతికి శాంతి చేసుకోవడం మంచిదన్నమాట. గురువు ఎవరికైతే బాగున్నారో వాళ్ళు విష్ణునామ సంకీర్తనం ఓం నమో భగవతే వాసుదేవాయ అని రోజు ఒక 108 సార్లు అనుకొని ఆ బృహస్పతి కోసమని శనగపప్పు బెల్లం ఆవుకు పెట్టి అశ్వత్థ ప్రదక్షిణాలు చేసినట్టయితే ఈ బృహస్పతి గ్రహం యొక్క దోషం పోతుందన్నమాట. కన్యారాశి వాళ్లకు ధాన్యనాశోచిచ్చేద వృధా సంచరణం భయం సదనైర్దూషణం చైవ దశమస్థే యథాగురు. ఇప్పుడు బృహస్పతి బాగాలేడు, అలాగే శని కూడా వ్యాధిపీడాం ప్రసావంచాత క్లేశం మహద్భయం అర్ధనాశం మనస్తాపం సప్తమస్థానం, అంటే సప్తమస్థానంలో భార్యాస్థానం లోపల శని ఉన్నాడు, రాహు బాగానే ఉన్నాడు. అందుకోసమని ఈ జూన్ దాకా కొద్దిగా గ్రహచారం బాగలేదు. తర్వాత బృహస్పతి జూన్ 1 నుంచి మారుతున్నాడు కనుక యశోబుద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయసుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాశగతి ఏకాశ స్థానంలో వస్తున్నాడు కనుక అన్ని దోషాలు పోతాయి అన్నమాట. ఏకాశంలో బృహస్పతి వస్తే శని రాహు అష్టమంలో ఎక్కడ ఉన్నా ఏం కాదు. జూన్ దాకా జాగ్రత్తగా ఉండి జూన్ తర్వాత మీ యొక్క కార్యక్రమాలు అన్నీ విజయవంతమవుతాయి అన్నమాట. తులారాశి వాళ్లకు అర్థంచ శుక్లంచార గృహలోపస్సు భోజనం నిత్యస్త్రీయ సంపర్కం వస్తే, అంటే వీళ్లకు తులారాశి వాళ్లకు జూన్ 6వ తారీఖు 1వ తారీఖు దాకా చాలా బాగుంది. కానీ జూన్ తర్వాత మళ్ళీ బృహస్పతి దశమస్థానంలోకి వస్తున్నాడు. ధాన్యనాశోధచ్ఛేద వృధా సంచలన భయం సదనైర్ దూషణశ్చైవ దశమస్థో యథాగురు, అంటే ఈ దశమస్థానంలో వచ్చినప్పుడు కర్మరూపమవుతుంది. మనం చేసే పని సరిగ్గా చేయలేకపోతుంటాం. బంధువులతోని మన వాళ్ళతోని అన్నదమ్ములతోని కలహాలు అవుతాయి. దాంతో కొద్దిగా మనోవిచారంగా ఉంటుంది. అందుకోసమని జూన్ 1 తర్వాత వీళ్ళు బృహస్పతి గ్రహానికి శాంతి చేసుకొని రోజు ఒకసారి కూడా కనీసం వైష్ణవాలయాన్ని సందర్శించుకుంటే బాగుంటుందన్నమాట. అలాగే వృశ్చిక రాశి వాళ్లకు చౌరాగ్నృతిశ్చ గాత్ర గంభీర్యనాశనం నిష్ఠురం సాగతం క్రూరం అష్టవస్తే భవేద్గురం కార్యహాని మనస్తాప జాతివ్యాజ్య కలాపకం హీనస్త్రీ సంభోగం సంతాపస్తే, అంటే శని కానీ బృహస్పతి కానీ ఇప్పుడు జూన్ దాకా బాగాలేరు. జూన్ తర్వాత గురుబలం వస్తుంది. శని మాత్రం అలాగే ఉన్నాడు. జూన్ నుంచి అర్ధంచ శుక్లాచార గృహలాభ సుభోజనం నిత్యస్త్రీ జన సంపర్కం నవస్తే భవేద్గురు, అంటే జూన్ 1వ తారీఖు నుంచి అన్ని విధాలా చాలా బాగానే ఉంటుంది. కానీ ఈ శని వల్ల ఏంటంటే నీచులతో, అంటే మనకన్నా తక్కువ వాళ్ళతో సాంగత్యం చేయడం, తర్వాత స్త్రీల వల్ల కొద్దిగా కలహాలు రావడం, అనవసరంగా వాళ్ళతో బాధపడడం, ఇటువంటి వచ్చే అవకాశం కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. వృశ్చిక రాశి వాళ్లకు ధనురాశి వాళ్లకు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అభీష్టకరదిద్యస్య సప్తమస్తే గురు. ఇప్పుడు బృహస్పతి చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. కాకపోతే శని చతుర్థంలో ఉన్నాడు. శని చతుర్థ స్థానంలో ఉంటే మంచిది కాదు. శరీరానికి అన్ని విధాల కీళ్ళ నొప్పులు వస్తుంటాయి అన్నమాట. అందుకోసమని వీళ్లకు ఈ జూన్ నుంచి తర్వాత ఈ శని కూడా బృహస్పతి కూడా రెండు కూడా బాగలేవు కనుక వీళ్ళు బృహస్పతి శనికి తగినటువంటి శాంతి చేసుకోవడం మంచిది. మకర రాశి వాళ్లకు దారపుత్ర విదోశ్చ సునైఃకరచ చౌరాగ్నివృతిశ్చ షష్టమస్తే భవేత్కురవు చౌరాగ్నివృతిశ్చ గాత్రగంభీర్యనాశనం నిష్ఠురం సాగతం క్రోధం అష్టమస్తే భవేద్గురవు, అంటే వీళ్లకు మకర రాశి వాళ్లకు ఈ బృహస్పతి బలం కొద్దిగా బాగాలేదు ఇప్పుడు. తర్వాత కాకపోతే శని బలం బాగుంది. 1-6 తర్వాత నుంచి బృహస్పతి బలం బాగా వస్తున్నది. తర్వాత శని బలం బాగా వస్తుంది. శని వాళ్ళ స్వరాశి వాళ్ళక జూన్ నుంచి వీళ్ళ యొక్క గ్రహచారం చాలా అంటే చాలా బాగుంటుంది. కుంభరాశి వాళ్లకు దారపిత్ర విదోశ్చ సునైఃకరచ చౌరాగ్నివృతిశ్చ అష్టమస్తే భవేద్గురవు షష్టమస్తే, వీళ్లకు ఈ గురువు బాగా లేడు ఎప్పటిదాకా జూన్ 1వ తారీఖు దాకా. జూన్ 1 నుంచి బృహస్పతి మారుతున్నాడు. కానీ జన్మంలో రాహు, ద్వితీయంలో శని, ఈ 2 గ్రహాలు బాగలేవు కనుక రాహు కోసమని దుర్గాదేవి ఆరాధన చేస్తే బాగుంటుంది. శ్రీమాత్రే నమః.
అని రోజుకు ఎన్నిసార్లైనా చేసుకొని మీరు శివాలయం దర్శనం చేసుకుంటే ఈ యొక్క గ్రహచార దోషం పోతుంది. మీనరాశి వాళ్లకు యాతన బుద్ధి చాంచల్యం తేజోఘానిం ధనవ్యయం దేశత్యాగంచ కలకం చతుర్థ స్థానకే గురవు. ఈ చతుర్థానంలో బృహస్పతి ఉన్నాడు కనుక మీరు కొద్దిగంత తిరగడం ఎక్కువవుతుంది, అంటే ద్రవ్యం ఓడిసిపోతుంది, ప్రతి వాళ్ళని అడగాల్సి వస్తుంది, స్థాన చలనమవుతుంది. అది కాకుండా బృహస్పతి కూడా మీనరాశి లోపల జన్మలో శని ఉన్నాడు, ద్వాదశంలో రాహు ఉన్నాడు. ద్వాదశంలో రాహు ఉంటే బంధుమిత్రులతోని సోదరులతోని కలహమవుతుంది. జన్మల్లో శని ఉంటే అనారోగ్యం వస్తుంది. జూన్ దాకా గ్రహచారం అసలే బాగలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 1వ తారీఖు నుంచి మాత్రం అర్ధలాభం తథైశ్వర్యం స్వకర్మగతి హర్షితం సదా సదిన సౌందర్య పంచమస్తే. బృహస్పతి పంచమస్థంలో వస్తున్నాక మీకు జూన్ 1వ తారీఖు నుంచి ఈ మీనరాశి వాళ్లకు గ్రహచారం అనేది చాలా బాగుంటుంది అనమాట. అయితే ఏ రాశి వాళ్ళకైనా ఎవరికైనా గ్రహచారం బాగలేనప్పుడు ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని, బెల్లాన్ని ఆవు పెట్టడం ద్వారా, అశ్వత్థ ప్రదక్షిణాలు చేయడం ద్వారా, లేదా శివకేశవ దర్శనం ద్వారా మీ యొక్క గ్రహాలు అనుకూలిస్తాయి. అంతేకాని భయపడి ఏదో అయితే చెప్పి చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇది కళ్యాణం, ఇది పంచాంగం ఎందుకు వినాలి? శ్రీ కళ్యాణ గుణావకం రిపుహరం దుస్వప్న దోషావకం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగం ఉగాది నాడు వింటే దుస్వప్నాలు రావు, శత్రువులు ఉండరు. గంగా స్నానం చేస్తే, గోదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అటువంటి ఫలితం వస్తుంది. ఆయుష్ వృద్ధి కలుగుతుంది, సంతానం చక్కగా ఉంటుంది, ఏ కర్మైనా చక్కగా అవుతుంది. ఎందుకైతుంది అంటే ముందే మనం తెలుసుకొని ఆ గ్రహాలకు శాంతి చేసుకుంటున్నాం కనుక మన యొక్క కర్మ చాలా ఉంటుంది. తిథిశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రం హరతే పాపం యోగాద్ రోగ నివారణం కర్ణంచ కాల సిద్ధించ అయితే పంచాంగం ఉచితే. పంచాంగం అంటే 5 తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. మనం రోజు వీటిని జ్ఞాపకం చేసుకున్నట్టయితే మన యొక్క ఆయువృద్ధి కలిగి మనకు యశస్సు కలుగుతుంది కనుక మనం తప్పకుండా రోజు ఒకసారి పంచాంగం చూసుకోవాలి. ఓం స్వస్తి.